అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఇవాళ మీకు అత్తర్ ఎట్లా పూసుకోవాలి, ఎట్లా వాడాలి నేర్పిస్తున్నా. ఇది జనరల్ ఏంటంటే ఎట్లా పెట్టుకుంటారు, రఫ్గా పెట్టేసి డబ్బా ఏడు సబ్బు తిన్నట్టు పెడతారు. అట్లా కాదు, దానికి పద్ధతి ఉంది. ఇది వచ్చేసి అరబ్ నుంచి వస్తాయి, అరబ్ దేశాల నుంచి పద్ధతి, కష్టం ఇది. ఎలా పెట్టాలి, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఉందా, కుడి చేయిలో మీద 6 నుంచి 7 సార్లు తిప్పుకోవాలి. రోల్ తిప్పుకొని లైట్ ఫ్లిక్ ఇవ్వాలి ఫ్రంట్, లేకపోతే ఎక్కువ రుద్దదు. ఎందుకు ఇక్కడ ఎక్కువ రుద్దదు అది చెప్తాను. ఇలా రుద్దిన తర్వాత ఈ మెడ కాడ లెఫ్ట్ రైట్ పెట్టుకోవాలి. మెడ పైన మీద కింద, జనరల్ ఇక్కడే పెట్టుకుంటారు. నా సజెషన్ పైన కింద కూడా పెట్టుకుంటే బెటర్. ఎందుకు అది కూడా చెప్తాను. ఇది అయిపోయిందా తర్వాత ఈ 2 ఇండెక్స్ ఫింగర్స్, ఎడమ చేయి కుడి చేయి మీద 4 సార్లు రోల్ తిప్పుకోవాలి. 4 సార్లు తిప్పుకొని ఈ థమ్ ఫింగర్తో, ఈ థమ్ వేలుతో లైట్ ఫ్లిక్ ఇచ్చి ఈడ చెవు మెత్త పార్ట్ మీద పెట్టుకొని ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఇట్లా, కొంతమంది ఇట్లా కూడా పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది అయిపోయింది. ఇలా ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి మొత్తం లాస్ట్లో ఇక్కడ ఈ నాడి కాడ, రెస్ట్ కాడ ఇలా పెట్టుకోవాలి. 4 సార్లు తిప్పుకోవాలి. రోల్ 4 సార్లు తిప్పుకొని 1 2 ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి చెప్తాను. ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు చెప్పినా అంటే, ఈడ పెడితే గాలి కొడితే వాసన ఇంకా వాళ్ళు కూడా వస్తాయి, మనకు కూడా వస్తాయి. ఇక్కడ కూడా ఎందుకు పెట్టినది, అలాయి చేస్తే చాలా ఎక్కువ వాసన వస్తాయి. అయినా కూడా ఈ మన హెడ్ పార్ట్ వేడిగా ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఇక్కడ చెక్ చేస్తాం. వేడి వలన నెక్ మెడ మీద వేడి వలన అతని యొక్క వాసన మారుస్తుంది. ఇంకోటి ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి, ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేస్తారు. హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ పెట్టుకున్నాం. కొన్ని అతర్లు ఎక్కువ అంటే అది క్వాలిటీ రేట్ బట్టి కాదు, ఊదు మరి ముష్క్ ఎక్కువసేపు ఉంటాయి చర్మం మీద, స్కిన్ మీద. ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు నాళాలు ఉంటాయి, మోర్లు ఉంటాయి, దురవాసన వస్తాయి. సిప్ చేస్తే కొంచెం మెంటల్ రిలాక్స్. ఇలా కొంతమంది ఏం ప్రశ్న వేశారు, ఏందని ఎక్కువ ఇట్లా పూసుకుంటే ఒక 6 రోజులే అయిపోతాయి, లేకపోతే 3 రోజులు అయిపోతాయి. అది నేను కొంచెం వాళ్ళకి చెప్తున్నా, మనం సరౌండింగ్స్లో నాలా లేకపోతే మోరీ దగ్గర పెడతాం. ఎక్కువ దురవాసన తక్కువ పెట్టుకుంటే ఆ దురవాసన తట్టుకుంటాం, హెడేక్స్ వస్తాయి. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తాయి, అప్పటికప్పుడే వామిటింగ్ చేస్తారు. దీనికోసం మీరు పార్టీస్కి వెళ్తారు, ఫంక్షన్స్కి వెళ్తారు, మరి మీరు పూసుకునేది ఎలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అబ్బాయి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, కొంచెం ఎక్కువ వాసన ఉంటేనే అట్రాక్షన్ ఉంటుంది కదా, ఇట్స్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్. కానీ అయినా కూడా థెరపిస్ట్ ఏం చెప్తున్నారు, 3 సార్లు అన్నం తిన్నట్టు 3 సార్లు పూసుకోవాలి, మెంటల్ రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే బాడీకి అయితే పెట్టుకుంటారు, బాహుభాగంలో ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి, చెమట వస్తుంది కదా, చెమటకి అతనికి రియాక్షన్ అయ్యి కొంచెం వాసన మారుతుంది. మీరు అంగి తీసుకున్న తర్వాత వెస్ట్ ఉంటుంది కదా, వెస్ట్ అంటే బనీన్ మీద పట్టుకుంటే మస్తు వాసన వస్తుంది, ఎవరైనా లేడీస్ ఉన్నా జెంట్స్ ఉన్నా కూడా. అండ్ షర్ట్కి పెట్టుకుంటే షోల్డర్స్కి ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ షోల్డర్స్ ఏరియా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది ఎవరు ఇష్టం వెనక కూడా పెట్టుకుంటారు, డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకుంటారు. ఇంకా నేను కూడా ఒక సజెషన్ ఇస్తా, నాకు గడ్డం ఉంది కదా, గడ్డం మీద పెట్టుకోవచ్చు. కొంతమంది అడుగుతారు ఎందుకు మరి రియాక్షన్ అవుతుంది, అది అయితే ఎలర్జీ అయితే ఎంట్రికలు తెల్లగా అవుతాయి. మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్, మరి ట్రస్టెడ్, మేము మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాం. అతర్ ఎలా పూసుకోవాలి పద్ధతి అయితే మీకు చెప్పినాను. దీనివల్ల వాడటం వలన ఏదైనా బాడీ మీద, స్కిన్ మీద రియాక్షన్స్ వస్తాయా? మాదైతే ఓన్ మ్యానుఫ్యాక్చర్, ఎలాంటి రియాక్షన్స్ రావు. అన్సర్టిఫైడ్ ఎక్కడి నుంచి తీసుకుంటే, అంటే పేరు లేదు ఏం లేదు, అక్కడ తీసుకుంటే రియాక్షన్ రావచ్చు, ఎలర్జిక్ కావచ్చు. ఇంకోటి మా దగ్గర సెన్సిటివ్ ముక్కు ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, వాళ్ళ గురించి కూడా ఉన్నాయి మా దగ్గర, స్పెషల్లీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర చూడవచ్చు,
ఇది మొత్తం పర్ఫ్యూమ్ కేటగిరీ 65% ఉన్నది పర్ఫ్యూమ్ కేటగిరీ, 35% ఊద్ కేటగిరీ ఉంది. నా సజెషన్ ఊద్ ఎక్కువ, ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది, లాంగిటివిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సేపు ఉంటుంది. మీకు కావాలి 2 రోజులు కావాలి. ఎండాకాలంలో అతర్ వాల్యూ, అతర్ యొక్క క్వాలిటీ, స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది ఎండాకాలం టెస్టింగ్ అవుతుంది. ఎండాకాలంలో మనకు తోడుగా వచ్చేది ఊద్ అతర్, ముష్క్ అతర్. పర్ఫ్యూమ్ టైప్స్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ పర్ఫ్యూమ్, అవి ఎక్కువ రావు. ఆ ఫ్రెంచ్ మరి ఊద్ కాంబినేషన్, ఫ్రెంచ్ మరి ముష్క్ కాంబినేషన్ అది వస్తాయి. అది అరేబియన్ చెప్పుకోవచ్చు, ఫ్రెంచ్ అరేబియన్ చెప్పుకోవచ్చు, మిక్స్డ్ చెప్పుకోవచ్చు. జనరల్లీ మా అతర్ అయితే రియాక్షన్ రాదు, మీకు చెప్పిస్తాం గ్యారంటీ. క్వాలిటీ పరిమితంగా 100% క్వాలిటీ ఉంటుంది. మినిమం 6 hours డ్యూరేషన్, మ్యాక్సిమం 3 days ఉంటుంది, 4 days కూడా ఉంటుంది. కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ బాగున్నది మరి. అల్హమ్దులిల్లాహ్. గార్లిక్ అతర్, నథింగ్ బట్ లైసన్ అతర్ అంటారు. దీని గురించి మేము జనరల్లీగా అది మెడికల్ సర్టిఫికేట్ తెస్తేనే అమ్ముతాం. ఎందుకంటే అది కనుక హెడేక్స్ కోసం, సైనస్ కోసం, పెయిన్స్ కోసం వాడతారు. అది ఎవరికి ఇవ్వము. బిల్ తెస్తే, మెడికల్ స్లిప్ తెస్తే ఇస్తాం. ఎందుకంటే అది ఎవరైనా పెట్టేస్తే, మా దగ్గర ప్యూర్ అమ్ముతాం, పెట్టేస్తే చాలా మండుతుంది, చాలా అంటే చాలా మండుతుంది. మీకు కావాలి, మేము మీ దగ్గర మెడికల్ డాక్టర్ అయిన ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్పకుండా ఇస్తాం. ఆ గ్యారంటీతో ఇస్తాం. ఎందుకంటే ఎవరైనా టైంపాస్ కోసం, ఏదైనా మజాక్ చేయడం కోసం ఏమైనా పెట్టేస్తే, చిన్న పిల్లలు పెట్టేస్తే వాళ్ళు ఏడ్స్తే అది మంచి అనిపించదు. అబ్బాయిలు పెట్టుకుంటే వాళ్ళు ఆహా ఊ అని కొడతారు. చిన్న పిల్లలు వాళ్ళ పెయిన్ తట్టుకోలేరు, వాళ్ళ స్కిన్ డెలికేట్ ఉంటుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. Myself, Hashmat Al-Siddiq. I was a teacher. I was a teacher, professor, principal of many schools. I studied from Baytown University, Houston, Texas, United States of America. Lockdown వలన నేను ఈ బిజినెస్లో వచ్చాను. Right now I'm a teacher. I'm a communication skill expert. Alhamdulillah. I know 14 languages, by the way. I can speak 14 languages fluently. Alhamdulillah. And second most thing is because of lockdown, I came into this business. I started perfumes. నేను పర్ఫ్యూమ్ చేసిన, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన, అగరబత్తి, వుడ్, కాల్చే వుడ్, మరి స్ప్రే బాటిల్స్. తర్వాత మెల్లగా నేను డ్రై ఫ్రూట్స్ బిజినెస్లో వచ్చాను. డ్రై ఫ్రూట్స్ బిజినెస్ వచ్చి వరంగల్లో ఎవ్వరు చేయలేని బిజినెస్. అంటే ఫోర్మోస్ట్ థింగ్, వరంగల్లో ఫస్ట్ బ్రాండ్ నాది సాహసి అరోమా పర్ఫ్యూమ్స్. ఫస్ట్ షోరూమ్ కూడా, కంప్లీట్లీ షోరూమ్. అండ్ దెన్ ఫస్ట్ టోటల్ టాప్ లెవెల్ ఇంటర్నేషనల్ డేట్స్ అంటే ఖర్జూరా తెచ్చే మనిషి నేనే. నా కాంపిటీషన్కి ఎవ్వరు లేరు. అండ్ నేను క్వాలిటీ ఇస్తా, అది కూడా సేమ్ సౌదీ అరబ్లో, దుబాయ్లో, ఇరాన్లో ఉన్న రేట్స్ ప్రకారం ఇస్తా ఇన్షాల్లా. లొకేషన్ వచ్చేసి నాది సాహసి అరోమా పర్ఫ్యూమ్స్, ఇమ్లీపురా 1 street నియర్ జుబేర్ బుక్ స్టాల్. మీరు జుబేర్ బుక్ స్టాల్ నుంచి వస్తే వీనస్ జ్యువెలర్స్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న లేన్కి వస్తాయి, ఒక గల్లీ వస్తే, గల్లీ టర్నింగ్లోనే ఉంది. ఇది జుబేర్ బుక్ స్టాల్, హనంకొండ మెయిన్ చౌరస్తా. హనంకొండ చౌరస్తా వచ్చేసి హనంకొండ డిస్ట్రిక్ట్లో వస్తుంది. మరి ఇది హనంకొండ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. అండ్ ఆఫ్ కోర్స్ తెలంగాణ స్టేట్ ఇస్ ఇన్ ఇండియా. సో వీ లవ్ ఇండియా, ఎవ్రీబడి లవ్స్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. షాలిబండాలో మన ఫ్యాక్టరీ ఉంది, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాం. అల్హమ్దుల్లా. క్వాలిటీ వైజ్ నెంబర్ 1. ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి స్ట్రేట్ ఫార్వర్డ్ కాంపిటీషన్ ఇస్తాం. వాళ్ళకంటే ఎక్కువ, వాళ్ళది 30,000 ఉండవచ్చు, 40,000 ఉండవచ్చు, 1,00,000 ఉండొచ్చు. మాది జస్ట్ బిలో 1,000, మేబీ 2,000, దానికంటే ఎక్కువ. మాది స్టార్ట్ 160 మినిమం, 6 ml బాటిల్ 160 నుంచి 1,600 వరకు మ్యాక్సిమం. మీకు వేరే బ్రాండ్స్ కావాలంటే తెప్పిస్తాం, మీకు అడ్వాన్స్ ఇవ్వాలి, తెప్పిస్తాం. కానీ అది మీకు లాస్. మీ దగ్గర ఏదో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది, దాన్ని కాపీ చేయండి అంటే మేము చేపిస్తాం. అది ఇంకా మా దగ్గర ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇంకా హైదరాబాద్ కూడా దొరకవు అలాంటి ఊది కాల్చే మెషిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది హ్యూమిడిఫైర్, ఇది టాప్ సెల్లింగ్ ఇది మా దగ్గర. ఎందుకంటే ఏంటంటే చైనీస్ వాళ్ళది బుర్ర చెప్పాలి. ఇది ఎలాంటి హ్యూమిడిఫైర్ అంటే దానిలో పర్ఫ్యూమ్ ఆయిల్ వేసిన తర్వాత వేడి ఏమంటారు వేపర్స్ రావు.
అంటే కూల్ వేపర్స్ వస్తాయి. ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఆల్ 12 hours వరకు వాడచ్చు ఒకేలాగా. ఏదైనా సాఫ్ట్ ఫ్లేవర్ వేసేస్తే నీళ్ళు కలిపేయాలి, ఫ్లేమ్ స్టార్ట్ వస్తాయి. మీకు కావాలంటే డీటెయిల్స్ మాది ఛానల్ ఉన్నది, దాంట్లో పోయి మీరు చూసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ సెరామిక్ టైప్ ఉన్నాయి, మోర్ దాన్ 200 వెరైటీస్ టైప్స్ ఆఫ్ ఇది పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, మోర్ దాన్ 200 వెరైటీస్. ఇంకా మేము డ్రై ఫ్రూట్స్ బిజినెస్ కూడా చేస్తాం, ఇంటర్నేషనల్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తాం ఫారెన్ నుంచి. టాప్ క్వాలిటీ, టాప్ నాచ్, ఏ గ్రేడ్, జంబో సైజ్. క్రీమ్స్ కూడా ఉన్నాయి, కాస్మెటిక్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, అగరబత్తీస్ ఉన్నాయి, వివిధ రకాలమైన ఊద్, ఆల్మోస్ట్ ఆల్ 45 టైప్స్ ఆఫ్ ఊద్ ఉన్నాయి, కాల్చే ఊదులు 45 టైప్స్ ఆఫ్ ఊద్ ఉన్నాయి. ఇంకా హనీ కూడా అమ్ముతాము, ఒరిజినల్ కౌ ఘీ, బఫెలో ఘీ కూడా అమ్ముతాము. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ మినీ మాల్, చిన్న ప్లేస్లో మినీ మాల్ ఉంది. ఓకే, ప్లీజ్ విజిట్ అవర్ షోరూమ్. ఈ చౌరస్తాలో ఏంటంటే జుబేర్ బుక్ స్టాల్ ఉంది కదా, స్ట్రైట్ మీకు కనిపిస్తుంది కదా, ఈ రూట్లో బస్సెస్ వస్తాయి అనమాట, మీకు తెలిసే ఉంటుంది హన్మకొండ ఉండేలోకి. సో ఇట్నే స్ట్రైట్ రండి, స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట మనం ఇప్పుడు వచ్చిన మన షాపు. మసీదీ చౌక్ అని చెప్పి ఒక మసీదీ కూడా ఉంటుంది, ఈ రూట్లోనే స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట అది మన షాపు. అంటే మీరు స్ట్రైట్ నడుచుకుంటూ పోతే ఎంఎస్సిటీ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇట్నే స్ట్రైట్ నడుచుకుంటూ పోండి, ఒకటి ఉంటుంది అన్నమాట, అది జ్యువెలరీ షాపు. సో ఇది ఆ రూట్ అనమాట, దాంతో అట్నే స్ట్రైట్ వెళ్ళుకుంటా లెఫ్ట్ సైడ్ పోయినామంటే, లెఫ్ట్ సైడ్ చూసినామంటే ఆ షాప్ రూట్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ టీ పాయింట్ కూడా ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా, ముందు చూపిస్తాడు చూడండి. చూడండి మామ, మీకోసం వచ్చేసాయి పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, దానికి ఆపోజిట్ ఇది ఉందా స్ట్రైట్, దీనికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ ఇదే కాలనీ అది. దీని మా తెలంగాణ ఆప్టికల్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ కాలనీ కనపడుతుంది, ఇదే అనమాట శ్రీ సిద్ధి వినాయక క్లినిక్. సో ఇట్లా స్ట్రైట్ పోతే మీకు కనిపిస్తుంది, నేను జూమ్ చేస్తే చూడండి షాప్ కనిపిస్తూనే ఉంటుంది డైరెక్ట్. ఇన్సైజ్ కాస్మెటిక్ అని చెప్పేసి అదే అనమాట ఆ షాపు. సో ఫైనల్ అయితే మీకు అడ్రస్ చెప్పేసినాం, ఇంట్రెస్ట్ ఉంటే పోయి అక్కడ పోయి కొనుక్కోండి. అక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అత్తర్స్ ఉన్నాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఒక్క అత్తర్ అక్కడ ఉంది. సో వండి కొనుక్కోండి. సో మీరు అక్కడికి వెళ్ళి కార్తీక్ బ్లాగ్స్ నుంచి వచ్చినామని చెప్పేసి అడిగితే మనోడు డిస్కౌంట్ ఇస్తాడు.